లక్ష్మి కళ్ళు తిరిగి కింద పడిపోవడంతో విహారీ చేతుల మీద ఎత్తుకొని లోపలికి తీసుకొని వెళ్ళి డాక్టర్కి ఫోన్ చేస్తాడు. ఇంకా డాక్టర్ వచ్చి లక్ష్మిని చెక్ చేసి ఒక ఇంజెక్షన్ వేస్తుంది. ఇంకా అలా ఇంజెక్షన్ వేసి కిందికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే లక్ష్మికి స్పృహ వస్తుంది. అక్కడ పండు ఉంటాడు. ఇప్పుడు ఎలా ఉంది లక్ష్మమ్మ అని పండు అడుగుతూ ఉంటే, ఇప్పుడు బాగానే ఉంది పండు అని అడుగుతూ ఉంటే, మీరు అలా కళ్ళు తిరిగి పడిపోయేసరికి విహారీ బాబు చాలా కంగారు పడ్డాడు. మేమందరం కూడా చాలా కంగారు పడ్డామమ్మా. విహారీ బాబు డాక్టర్ గారిని పిలిపించారు అని చెప్పడంతో, అవునా డాక్టర్ నన్ను చెక్ చేసిందా అని లక్ష్మి అడుగుతుంది. అవునమ్మా చెక్ చేసింది. ఇప్పుడే విహారీ బాబుకి అమ్మమ్మకి చెప్పడానికి కిందికి వెళ్ళారు డాక్టర్ అని పండు చెప్పడంతో ఇంకా లక్ష్మి ఒకసారిగా బెడ్ పై నుండి కిందకి దిగి పరుగులు పెడుతూ బయటికి వస్తుంది. ఇంకా అలా కాసేపటికి విహారీ యమున ఎదురు చూస్తూ ఉంటే డాక్టర్ కిందికి వస్తుంది. ఇప్పుడు ఎలా ఉందమ్మా మా లక్ష్మికి అని యమున అడుగుతూ ఉంటే, తను చాలా నీరసంగా ఉంది, బాగా స్ట్రెస్లో ఉంది, తనని జాగ్రత్తగా చూసుకోండి, బలమైన ఆహారం పెట్టండి అని డాక్టర్ చెప్తుంది. ఇంకా లక్ష్మి పండు ఇద్దరు మెట్లపై నుండి కిందికి డాక్టర్ ఏం చెప్తుందని చూస్తూ ఉంటారు. మేబీ మధ్యలోనే డాక్టర్ని ఆపి ప్రెగ్నెంట్ అన్న విషయం చెప్పొద్దని లక్ష్మి బ్రతిమలాడి ఉంటుంది. అందుకే డాక్టర్ కిందకి వచ్చి విహారీ యమున వాళ్ళకి తను లక్ష్మి ప్రెగ్నెంట్ అనే విషయం చెప్పకుండా తను నీరసంగా ఉంది, బలమైన ఆహారాన్ని పెట్టండి అని చెప్తూ ఉంటుంది. అంతేనా ఇంకేమైనా ఉందా అని యమున అడుగుతూ ఉంటుంది భయపడుతూ. ఏం లేదమ్మా అంతే అని డాక్టర్ చెప్తుంది.